పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ మరోసారి జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ సుప్రీంకోర్టు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నేటి విచారణకు అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహతి గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, ఆర్కేపుడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలుగా పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాల యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, ఆర్కేపుడి గాంధీ, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని ఎమ్మెల్యేలు కేటీఆర్, పాటి కౌశిక్ రెడ్డి, వివేకానంద సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అన్ని పిటిషన్లను ఒకే దగ్గర కలిపి సుప్రీం ధర్మాసనం ఇప్పటికే విచారణ చేపట్టింది. గత విచారణలో భాగంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారో చెప్పాలని స్పీకర్ తరపు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. తగిన సమయం కావాలంటూ కోర్టును అభ్యర్థించారు. అందుకు ధర్మాసనం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు తీసుకున్న 10 నెలల కాలం రీజనబుల్ టైం కాదా అని ప్రశ్నించింది. ఎమ్మెల్యే అనర్హతపై స్పీకర్ సమయం నిర్దేశించకపోతే తామే కలగజేసుకోవాల్సి ఉంటుందని కోర్టు వ్యాఖ్యలు చేస్తూ విచారణను నేటికి వాయిదా వేసింది. కానీ అసెంబ్లీ సెక్రటరీ తరపు లాయర్ ముకుల్ రోహతి విచారణకు గైర్హాజరు కావడంతో సుప్రీం ధర్మాసనం తదుపరి విచారణను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది.